ఈరోజు ఒక విషయంలో నాకు చాలా సంతోషంగా గర్వం కూడా ఉంది అధ్యక్ష. గతంలో 69 ఉద్యమం జరిగిన సందర్భంలో తెలంగాణకు సంబంధించిన నేతలు చేసినటువంటి ప్రసంగాలు కావచ్చు, వాదనలు కావచ్చు, తదనంతర కాలంలో వెలువరించినటువంటి అనేక ఉద్యమ సంబంధ పుస్తకాలు కావచ్చు, కరపత్రాలు కావచ్చు, అనేక చర్చా గోష్ఠులు కావచ్చు, ఈ దఫా జరిగినటువంటి 15 సంవత్సరాల ఉద్యమ కాలంలో ఏదైతే తెలంగాణ వాదులు నేను అందరం చెప్తూ వచ్చినామో అది 100% కరెక్ట్ అనేది ఇలా ధృవీకరించబడింది అధ్యక్ష. ఆ ధృవీకరణ నేను చేసింది కాదు అధ్యక్ష. 14వ ఆర్థిక సంఘం తన యొక్క తీర్పును వెలువరిస్తూ ఈ దేశంలో మిగులు రాష్ట్రాలు రెండే ఉన్నాయి. ప్రథమ స్థానంలో గుజరాత్ ఉంది, రెండవ స్థానంలో తెలంగాణ ఉంది అని చెప్పి తేల్చి చెప్పింది అధ్యక్ష. అంటే 14 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా మేము చేసిన వాదన తెలంగాణ నిధులు ఆంధ్ర ప్రాంతానికి దోపిడీ అవుతుందని ఏదైతే చెప్పినామో అది అక్షర సత్యం అని చెప్పి ఈరోజు రుజువైంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పడం జరిగింది అధ్యక్ష. కలలు గన్నం మన రాష్ట్రం మనకు వస్తే డెఫినెట్గా మనం ధనిక రాష్ట్రం అవుతామని ఈరోజు నిజంగానే దేశంలోనే 2 అగ్రశ్రేణి రాష్ట్రాలలో మనం ఒక ధనిక రాష్ట్రంగా సర్ప్లస్ స్టేట్గా ఈ దేశంలో ఉన్నామంటే తెలంగాణ వాదులు చేసింది నిజం అనేది యావత్తు ప్రపంచమంతా కూడా హర్షిస్తూ ఉన్నది. మన వాదన నిజం అయిందని స్పష్టపడదు అధ్యక్ష. అందుకు నేను చాలా గర్వపడతా ఉన్నా అధ్యక్ష. ఇందులో వారు చెప్పింది ఏమంటే తెలంగాణ యొక్క పర్ క్యాపిటా జిఎస్డిపి అంతా చాలా ఉంది అధ్యక్ష. ఫైనాన్స్ మినిస్టర్ గారు రేపు చెప్తారు. అందులో నేను వెళ్ళదలుచుకోలేదు, సమయం కూడా బాగా అయింది, క్యాబినెట్ సమావేశం కూడా ఉంది. తెలంగాణలో పర్ క్యాపిటా ఇన్కమ్ ఏదైతే ఉందో 1,03,889 రూపాయలు అధ్యక్ష. ఆల్ ఇండియా నేషనల్ యావరేజ్ ఏమో 74,920 రూపాయలు ఉంది అధ్యక్ష. అంటే అవర్ పర్ క్యాపిటా ఇన్కమ్ టుడే ఈజ్ డెఫినెట్లీ అబౌవ్ ది నేషనల్ యావరేజ్. అందులో మనకు ఎటువంటి అనుమానం లేదు. ఇది నిర్ధారించింది నేను కాదు అధ్యక్ష, 14th ఫైనాన్స్ కమిషన్. అదేవిధంగా గుజరాత్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ 1,40,000 ఉంది అధ్యక్ష. వారు ప్రథమ స్థానంలో ఉన్నారు, మనం ఈ దేశంలో ద్వితీయ స్థానంలో ఉన్నాం. సో మన వాదన 100% కరెక్ట్ అనేది మనకు తేలిపోయింది. అందుకు నేను సంతోషిస్తూ ఉన్నా అధ్యక్ష. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ వాదులందరినీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఆ తర్వాత అధ్యక్ష, ఫైనాన్స్ కమిషన్ మన రాష్ట్రానికి కొంత డెవల్యూషన్ పెంచింది అధ్యక్ష. కొన్ని విషయాలు మనం అనుకునే వాటిల్లో అక్బరుద్దీన్ ఓవైసీ గారు అన్నారు వారి ప్రసంగంలో 14th కమిషన్ హ్యాస్ డన్ గ్రేట్ ఇంజస్టిస్ అని చెప్పినారు. అది partially it is correct అధ్యక్ష. Whenever the account of the finance commission comes before the nation with abundant clarity, with abundant study also, they adopt certain economic criteria, they adopt certain principles. In accordance with the principles adopted by the Finance Commission of India, మనకు అధ్యక్ష మామూలుగా వచ్చేటువంటి సెంట్రల్ డెవల్యూషన్ కంటే ఒక 3,000 crores పెరిగింది అధ్యక్ష. అంటే 5 సంవత్సరాలు లెక్క పెట్టుకుంటే ఆల్మోస్ట్ 15,000 crores ఆ డెవల్యూషన్ పెరుగుతా పోతుంది. మనకి ఏమీ ఇవ్వలేదు అనేది కరెక్ట్ కాదు, మనకు వచ్చే దానిలో కొంత వచ్చింది. ఏదైతే ఒక 11 రాష్ట్రాలను లోటు రాష్ట్రాలు గుర్తించినరో ఆ లోటు భర్తీ చేయడానికే వాళ్ళకు కొంత వెసులుబాటు ఇచ్చిన అధ్యక్ష. అది సహజంగా ఆ స్థానంలో ఎవరున్నా చేసేటువంటి పని. మన ఇంట్లో ఎవరైతే ఒక మనిషి పలచగుంటే ఓ టానిక్ ఎక్స్ట్రా ఎట్లా ఇస్తామో, ఒక బుక్క అన్నం ఎట్లా పెడతామో, ఎట్లా అతను కూడా బలం పడాలని చూస్తామో అది ఫైనాన్స్ కమిషన్స్, ఆర్థిక నిపుణులు, కేంద్ర ప్రభుత్వం ఆ స్ట్రాటజీలో పోతాయి అధ్యక్ష. అదేవిధంగా మన రాష్ట్రానికి వాస్తవానికి అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పింది ఒకటి కరెక్టు. కేంద్రమేమో వాళ్ళ చేతిలో అధికారం ఉందని వాళ్ళు 3.5% ఎఫ్ఆర్బిఎం పెట్టుకొని మనకు తక్కువ ఇచ్చినారు అధ్యక్ష, 3% ఇచ్చినారు. దాని మీద ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్తో నేను టేకప్ చేశాను, ప్రైమ్ మినిస్టర్తో నేను టేకప్ చేశాను. వాళ్ళు పాజిటివ్గా స్పందించారు. బహుశా ఈ నెక్స్ట్ ట్రిప్లో నేను పోయినప్పుడు
ఈ దఫా మటుకు దాన్ని డెఫినెట్గా సాధించుకుంటాం అధ్యక్ష. ఇక్కడ గత ప్లానింగ్ కమిషన్కు ఇప్పుడు నీతి ఆయోగ్కు ఉన్నటువంటి స్పష్టమైన తేడా ఏంటంటే, ప్లానింగ్ కమిషన్ ఇంతకుముందు ప్యూర్లీ కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఉండేది అధ్యక్ష. బట్ ఈ రోజు ఉన్నటువంటి నీతి ఆయోగ్లో ఆల్ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ద కంట్రీ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ నీతి ఆయోగ్. కాబట్టి నీతి ఆయోగ్లో మనం కూడా సభ్యులుగా ఉన్నాం, మన వాయిస్ ఉంది, అక్కడ మనమంతా కూడా మన వాయిస్ వినిపిస్తాం. ఎఫ్ఆర్బిఎం మనకు కూడా 3.5% పెంచాల్సిన అవసరం ఉంది. స్థూలంగా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు పనగడియా గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు దానికి అంగీకరించారు. డెఫినెట్గా అది సాధిస్తామని నేను అనుకుంటా ఉన్నాను అధ్యక్ష. అంటే ఎఫ్ఆర్బిఎన్లో కూడా మన గతంలో ఇచ్చింది, అంటే ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఆ రోజుకుండే లెక్కలను బట్టి, జనాభా ప్రాతిపదికన కట్టినటువంటి లెక్కలను బట్టి 11,000 crores మనకు ఎఫ్ఆర్బిఎం ఉండేది అధ్యక్ష. ఈ సంవత్సరానికి మనకు ఒక 3,000 కోట్లు పెంచి 14,000 crores మన ఎఫ్ఆర్బిఎం పెరిగింది. ఇది ఇంకా దాదాపు ఇంకో 2.5-3,000 కోట్లు పెరగడానికి ఆస్కారం ఉంది అధ్యక్ష. 5% మనం సాధించుకుంటే మనం దానికి ఫిట్ అవుతా ఉన్నాం. కాబట్టి దాన్ని కూడా తప్పకుండా పెంచుకుంటాం. ఎఫ్ఆర్బిఎం కూడా మనది 16,000 crores పోయేటువంటి అవకాశం ఉంటుంది, ఇంకా కొంచెం ఎక్కువ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈ లెక్కలన్నీ అంచనా వేసుకున్నప్పుడు అధ్యక్ష, నేను గతంలో బడ్జెట్ సమావేశాల్లో చెప్పాను, గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో కూడా స్పష్టంగా సభకు చెప్పాను అధ్యక్ష. వాస్తవానికి ఆనాడు మనం ఏందో మనకే తెలియదు, నెక్స్ట్ బడ్జెట్కి వచ్చేటప్పటికి బాగా పకడ్బందీగా మనం చేసుకోవచ్చని నేను చెప్పాను. ఎందుకంటే ఆనాడు 13th ఫైనాన్స్ కమిషన్ యొక్క డెవల్యూషన్ ప్రాసెస్, ఎఫ్ఆర్బిఎం ప్రాసెస్ ముగింపు దశలో చివరి సంవత్సరంలో ఉండే అధ్యక్ష. 14th కమిషన్ అపాయింట్ అయ్యి దేశవ్యాప్తంగా వాళ్ళు పర్యటనలు చేస్తూ తిరిగే సందర్భంలో వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ యొక్క నిర్ణయం డెలివర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. సో వాళ్ళు ఏం చెప్తారో మనకు తెలియదు. కొత్తగా రాష్ట్రమైన విడిపోయినటువంటి రాష్ట్రం ఎట్లా రియాక్షన్స్ ఉంటాయి, రిజిస్ట్రేషన్ తగ్గుతుందా, రెవెన్యూ తగ్గుతుందా, రెవెన్యూ రాబడి ఎట్లా ఉంటుంది, ఎక్సైజ్ ఎట్లా ఉంటుంది, కమర్షియల్ అండ్ సేల్స్ ట్యాక్స్ ఎట్లా ఉంటుంది, ఊహలు అంచనాలే తప్ప వాస్తవాలు లేదు అధ్యక్ష. మన బడ్జెట్ రూపకల్పనకు కూడా ఒక బేస్, ఒక 2 సంవత్సరాల అనుభవం ఉంటే ఆ దాన్ని బట్టి ఇంక్రిమెంటల్ బడ్జెట్ చేసుకుంటారు అధ్యక్ష. ఆదాయం ఎట్లా పెంచాలో చేసుకుంటారు. కొత్తగా ఏర్పడడం, అది కూడా రాష్ట్రపతి పాలనలో ఓటాన్ అకౌంట్ పెట్టిన తర్వాత మనం వచ్చిన అధ్యక్ష. ఆ తర్వాత లేట్గా మనకున్న అన్ని అవకాశాలు ఉపయోగించుకుని చాలా లేట్గా నవంబర్లో మనం పెట్టుకున్నాం అధ్యక్ష. మనకు అదృష్టం కొద్దికి మనం సేకరించుకున్న లెక్కలు ప్రొఫెసర్ జిఆర్ రెడ్డి గారు అని చెప్పి మన కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ అధ్యక్ష, అద్భుతమైనటువంటి ఆర్థిక శాస్త్రవేత్త ఆయన. గతంలో ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అడ్వైజర్గా పనిచేసినటువంటి వ్యక్తి. వారు ఈరోజు మన అదృష్టంకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులలో ఆర్థిక అంశాల మీద వారు మనకు సలహాదారుగా ఉన్నారు. కాబట్టి వారు అందించినటువంటి అమూల్యమైన సేవలు, వారు అందించినటువంటి ఒక సూచనల వల్ల ఆల్మోస్ట్ మన అంచనా లెక్కలు కరెక్ట్ అనేది తేలినాయి అధ్యక్ష. వారి సేవలు బాగా వాడుకున్నాం కాబట్టి అద్భుతంగా మనకు మన ఆర్థిక శాఖ మంత్రి గారు వేసుకున్నటువంటి అంచనాలు ఆల్మోస్ట్ కరెక్ట్ అని తేలింది మనకు. ఎందుకు చెప్తున్నా